శ్రీకాంత్ సార్ ఏం చెప్పారంటే, యెల్లో కలర్ శారీ కావాలి అన్నారు. ఏదో ఒకటిలే పర్వాలేదులే అని చెప్పేసి ఒక యెల్లో కలర్ శారీ తీసుకొని వెళ్ళాను. నో, ఇది కాదు శారీ అని చెప్పారు. మళ్ళీ నేను వాళ్ళని అడిగానండి. పచ్చి పసుపులో శారీ ముంచి అప్పట్లో శారీలు వేసుకునేవాళ్ళనమాట పెళ్ళికి. ఓకే. యెల్లో అవునవును. వైట్ కలర్. సారీని యెల్లో యెస్. అదే యెస్. పసుపులో ముంచి యెస్. చేసేవారు. ఏసుకునేవాళ్ళు. అది సార్ కూడా చెప్పారు. మళ్ళీ నేను ఇంకా ప్రాపర్‌గా వాళ్ళని అడిగాననమాట. ఆ ఊరు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు. అవును, పచ్చి పసుపు తీసుకొచ్చి దంచి నానబెట్టేసి ఆ శారీని అందులో డిప్ చేసి వేసుకునేవారని చెప్పారు. సో, నాకు అక్కడ ఏంటంటే అంతమంది ఉన్నారు ఆ సాంగ్‌లో. మన మ్యారేజ్ సాంగ్‌లో. హుహు. కాకపోతే నాకు ఒక 'కీర్తి సురేష్' గారే హైలైట్ అవ్వాలి. సో, అంతమంది ఉన్నా గూడా నేను పచ్చి పసుపు ఒరిజినల్ పసుపులో డిప్ చేసినందుకు మేడం ఒక్కరే హైలైట్ అయ్యారనమాట అక్కడ. సో, అంతమందిలో మీరున్నా కూడా మేడం ఒక్కరే హైలైట్ అవుతారు. నాకు అది అది వాళ్ళందరికీ నచ్చిందనమాట. అలా చేసామనమాట. ఓకే. అంత కష్టపడ్డామనమాట ఆ శారీకి. సో, చాలామంది అప్రిషియేట్ చేశారు ఆ శారీ గురించి. మెసేజెస్ అనమాట. యెస్ మేడం, మేము ఇలానే చేసేవాళ్ళం ఆ శారీని. అసలు ఇంత అదిగా చేశారు మీరు. ఇంత రీసెర్చ్ చేశారు. చేశారని చెప్పేసి చాలా చెప్పారనమాట అది. ఓకే.